వివేకానంద రాక్ మెమోరియల్ చరిత్ర ఇదే. తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్కు ఎంతో ప్రత్యేకత ఉంది. 1892లో స్వామి వివేకానంద ఈ ప్రాంతంలో ధ్యానం చేశారు. ఓ రాయిపై 3 రోజుల పాటు ధ్యానం చేసిన అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతున్నారు. అనంతరం వివేకానంద గౌరవార్థం ఈ మెమోరియల్ను సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో 1970లో నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి వివి గిరి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రదేశం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెబుతున్నారు. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో ధ్యానం చేయడానికి వచ్చాడు. కన్యాకుమారిలోని దేవాలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేక రాక్ మెమోరియల్ వీడియో ఆకట్టుకుంటుంది. కన్యాకుమారిలోని హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం కలిసే చోట వివేకానంద గౌరవార్థం నిర్మితమైన ఈ మెమోరియల్ అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. తమిళ సన్యాసి తిరువన్నాల ఏకశిల విగ్రహానికి సమీపంలో ఉన్న ఈ మెమోరియల్లో ప్రధాని మోదీ 2 రోజుల పాటు ధ్యానం చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.